ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. చంద్రబాబు రివ్యూలో కబ్జా పర్వంపై ఓపెన్ అయిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ. ఏపీలో పెట్టుబడులు అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చ. లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తరువాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు. టీడీపీ హయాంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. భూములు కేటాయించిన తర్వాత కూడా వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు కూడా దుర్వినియోగం అయ్యాయని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఈ క్రమంలోనే కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించేందుకు తానే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపై చర్చలు జరుపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ యుఎస్ కౌన్సిల్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాక కష్టాలు, కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ భరోసా ఇస్తోంది. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఆయన అప్పటికప్పుడు పలు సమస్యలు పరిష్కరిస్తున్నారు. జనం కొండంత ఆశతో ప్రజా దర్బార్కు తరలి వస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో 20వ రోజు కూడా ప్రజా దర్బార్కు పోటెత్తారు. వారందరి నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. పలువురు దివ్యాంగుల వద్దకు తానే వెళ్లి ఆప్యాయంగా పలకరించి చేతిలో చేయి వేసి మాట్లాడారు. అర్జీలు తీసుకుని వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విశాఖ మధురవాడలో నేషనల్ హైవే 5 బీచ్ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయామని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని మంగళగిరి నియోజకవర్గం శృంగారపురానికి చెందిన మోవా చంద్రశేఖరరావు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇంట్లో 3,37,891 క్యూసెక్కులు కాగా, అవుట్ఫ్లో 3,33,066 క్యూసెక్కులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. ఒకవైపు విద్యుత్ అలంకరణ, మరోవైపు నీటి విడుదల. ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. ఎగువ నుండి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. దీంతో అధికారులు 7 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి నుంచి 19,653 క్యూసెక్లు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,61,543 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయానికి త్రివర్ణ పతాకం రంగులతో విద్యుత్ అలంకరణ చేశారు. ఒకవైపు విద్యుత్ అలంకరణ, మరోవైపు నీటి విడుదల. ఈ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. డ్యామ్ గేట్లను త్రివర్ణ పతాకం లైటింగ్తో అలంకరించడంతో చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని విడుదల చేస్తుండటంతో
నాగార్జున సాగర్ నీటి మట్టం పెరుగుతోంది. సాగర్కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్ ఇన్ఫ్లో 2,32,843 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 27,454 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 522.20 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 153.3180 టీఎంసీలకు చేరుకుంది. రాజధాని నిర్మాణం చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తే జరిగే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్రానికి విభజన అనంతరం రెవెన్యూ లోటు ఉంటుందని తెలిసినా, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అవసరమని తెలిసినా కనీస నగదు నిల్వను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోశారని అన్నారు. 2024-25 బడ్జెట్లో కేంద్రం రాజధానికి నిధులు ఇచ్చి న్యాయం చేస్తుందని వెల్లడించారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని చల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుందన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధాస్తాలలో రాష్ట్రం నలిగింది. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు వెనుక జైరాం రమేష్, చిదంబరం ఉన్నారని ఆరోపించారు. ఎప్పటికీ కూడా పోలవరం పూర్తి కాకూడదు అనేటటువంటి ఒక చెల్లని చెక్కులాగా ఆ నిబంధనని పెట్టాలనే ప్రయత్నం చేసింది. కాబట్టే ఆ రోజు 7 మండలాలు ఏ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి కలపాలో దానిలో నిర్లిప్తగా వ్యవహరించారో దాన్ని సవరించింది నరేంద్ర మోడీ గారు. మొట్టమొదటి క్యాబినెట్లోనే దాన్ని 2014లో అధికారంలోకి రాగానే సవరించి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపబట్టే ఇవాళ పోలవరాన్ని దానికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరిగేదానికి అవకాశం కలిగించి ఇప్పటి వరకు దాదాపు ఒక 15,000 కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. స్పష్టంగా 2024-25 బడ్జెట్లో పోలవరాన్ని ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పడమే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశ ఆహార భాండాగారంగా పోలవరాన్ని వారు దానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అందులో ఉండే ఇప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు ఆ డిపిఆర్లకి సంబంధించి లేకపోతే దాని నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్టర్లను మార్చేసి అస్తవ్యస్తం చేసినటువంటి గత పాలకుల పాలన వైసీపీలో 2019 నుంచి 24 వీటన్నిటినీ సవరించి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేస్తామనేటటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటనని పార్లమెంట్లో చేయటం జరిగింది. అలాగే విభజన అనంతరం ఇవాళ రాష్ట్ర రాజధాని ఇంత గందరగోళం కావడానికి కారణం ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5, సెక్షన్ 6 అలాగే సెక్షన్ 94లో రాజధాని నిర్మాణం నిధులు వాటికి సంబంధించి మొక్కుబడి ప్రస్తావన ఎక్కడా కూడా నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని చట్టంలో పొందుపరచలేదు. ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి కావాల్సినటువంటి ఫండింగ్కి సంబంధించి ఏదన్నా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేదానికి ప్రయత్నం చేసిందా అనే అంశాలు చూస్తే శూన్యం. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో 3 తెలుగుదేశం పార్టీ వారేనన్నారు. ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ నుండి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ విభాగాధిపతులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. రాజకీయ హత్యలపై జగన్ పూటకు ఒకలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ ధర్నా సమయంలో 36 హత్యలు అన్నారు. గవర్నర్కు పంపిన లేఖలో 31 మంది హత్యకు గురయ్యారని చెప్పారు. జగన్ ఆరోపణలో పసలేదని, ఈ పొంతన లేని లెక్కలు చూస్తేనే అర్థమైపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దాని వెనుక గంజాయి పాత్ర ఉంటోందని తెలిపారు.
గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు తానే స్వయంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తానని ఆమె పేర్కొన్నారు. కాదండి, ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు 36 పేర్లు ఇవ్వగలరా అని. మరి ఎందుకు లేచి వెళ్ళిపోయాడు? 36 మంది చచ్చిపోయారండి, 36 రాజకీయాలు జరిగినాయి అని చెప్పినావు. ఆ 36 మంది పేర్లు మీకు విషయం చెప్పనా, గవర్నర్కి ఇచ్చిన లెటర్ ఉంది, దానిలో 31 అని రాశారు. నేను 4 నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా క్రైమ్ నెంబర్స్తో పాటు చెప్పాను 4. అందులో 3 టీడీపీ వాళ్ళే చనిపోయారు, ఒకరే వైసీపీ వాళ్ళు చనిపోయారు. కంపల్సరీగానండి మేము దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. ఇప్పుడు గవర్నర్ గారు మాకు పంపిస్తారు, దానికి మేము కూడా ప్రిపేర్గా లెటర్ సబ్మిట్ చేయాలి. వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో పాపం గౌతు శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు ఆవిడ. మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి భ్రష్టు పట్టించే విధంగా, ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తాను. మరి రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు, మరి ఇలాంటి వ్యక్తి మీద ఏం కేసు పెట్టాలి? సరే, అది కూడా ప్రజలకే వదిలేయాలి. ఇప్పుడు ఏదైతే చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో, వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోని కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. వాటి అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి నేటితో ముగియనుండడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సుమారు 1.30 లక్షల కోట్లతో 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్లైన్లో మంత్రుల నుండి ఆమోదం తీసుకున్న ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి బుధవారంతో ముగియనున్న దృష్ట్యా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను జారీ చేసింది. 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం మంత్రుల నుండి ఆమోదం తీసుకుంది. సుమారు 1,30,000 కోట్ల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది. రోడ్ల మరమ్మతులకు 1,100 కోట్ల మేర ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్కు నిధులు కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాదిలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో 2 నెలలు సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. 1,50,000 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని, పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. 1,50,000 ఎకరాల భూమిని వైఎస్ఆర్సీపీ నేతలు కబ్జా చేశారని ఆక్షేపించారు. పెద్దిరెడ్డి కుటుంబం 14 మండలాల్లో ఏకంగా 15 నుండి 20,000 ఎకరాలు దోచినట్లు తెలుస్తోందని తెలిపారు. భూ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా స్పందించి విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలను దహనం చేశారన్నారు. కుట్రలో కొందరు అధికారులు కూడా భాగస్వాములుగా ఉన్నారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం కొందరు అధికారులు పనిచేశారని ఆరోపించారు. పొంగనూరు, తంబలపల్లె, మదనపల్లె క్వారీలు వదిలేసి వెళ్లారని, క్వారీల్లో ఒకే పేరుతో పలు యంత్రాలు, వాహనాలున్నాయన్నారు.
వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో గోదాములో దాచినట్లు సమాచారం ఉందన్న మంత్రి కుటుంబ వివాదాల్లోనూ జోక్యం చేసుకుని అన్యాయం చేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో చాలా మంది టీడీపీ నేతల గన్మెన్లను తొలగించారని ధ్వజమెత్తారు. మంత్రితో పోల్చితే ఎమ్మెల్యేకు ఇచ్చే భద్రత తగ్గుతుందని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి నమ్మిన బంటు అనుచరుడు. ఆయన ఎక్కడైతే ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయో అదే కార్యాలయం చుట్టూ ముందు 10 రోజుల ముందు నుంచి అక్కడ రెక్కి నిర్వహించడం జరుగుతూ వచ్చింది. మరొక వ్యక్తి తుకారాం, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎన్నో సంవత్సరాలుగా పిఏగా పనిచేసిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు బట్టబయలైంది అందరి ముందర. అందుకే ప్రజలు ఒకటి గమనించాల, ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి పాపాలు అన్ని కావు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న భూములైతేనేం, ఖనిజాలైతేనేం, ఇసుక అయితేనేం, వనరులు ఏమైతే ప్రకృతి పరంగా వచ్చినట్టు అనుకోండి, ప్రజలకు సంబంధించినవి అనుకోండి, ఇవన్నిటినీ దోచుకోవడం తప్పక రెండో కార్యక్రమం ఎక్కడా చేయడం జరగల. ఈరోజు వాళ్ళ గుండెల్లో భయం పుట్టుకునింది. మేము చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈ 2 నెలల్లో బయటకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున మేము ఒక్కటే చెప్తున్నాం, మీలాగా ఎక్కడ కక్షపూరితంగా దాడులు చేసే పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈసారి ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. మీరు చేసిన తప్పులు మేము చేస్తే అది కూడా మాకు వర్తిస్తుంది. కాబట్టి ఆ చేసే పరిస్థితిలో మేము లేం. తప్పకుండా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపరంగా చట్టపరంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు 5 సంవత్సరాలు చేశారో ప్రజల యొక్క ఉసురు తగిలే రోజు దగ్గరలో ఉంది. ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి. మీరు ఎవరికైతే పాపాలు చేశారో, ఎవరు మైన్స్ లాక్కున్నారో, ఎవరు భూములు లాక్కున్నారో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశ్రమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. చంద్రబాబు రివ్యూలో కబ్జా పర్వంపై ఓపెన్ అయిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అమెరికా కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లారెన్స్ భేటీ. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టుపై చర్చ. లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన ప్రజలు. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న లోకేష్. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.